లెంటులోని 28వ దినము శనివారము. ఆదరణలోయ. కీర్తనలు 23:4. ప్రార్థన. మా యేసుప్రభువా, నీవు శ్రమలలో ఆదరణ పొందినావు. నీవు శ్రమలలో పొందిన ఆదరణ మేము గ్రహింపలేకపోయినను గ్రహింపగలిగినంత మాకు అందించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. శ్రమకాల ధ్యానము. గత ప్రసంగములో లోయ అను పాఠమును చదివితిమి. అందు క్రీస్తు ప్రభువు యొక్క శ్రమానుభవము వివరింపబడెను. ఈ పాఠములో ప్రభువు ఆ గాఢాంధకారపు లోయలో ఎట్టి ఆదరణ పొందినది వివరించుదును. ఇదివరకు వివరించిన శ్రమల లోయలో ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాము మత్తయి 20:17 అని ప్రభువు ప్రవచించినప్పటి నుండి లోయలో ప్రవేశించి లోయ చివరనున్న మరణము సమాధి వరకు వివరింపబడెను. లోయ మధ్యభాగములో చిక్కు ప్రశ్నలు, దూషణలు, అవమానములు, శ్రమలు కలవు. ఇప్పుడు ధ్యానించేది శ్రమలు కాదు, అవమానమూ కాదు, శిక్షావిధి కాదు, సిలువవేత కాదు. అయితే మన ధ్యానాంశము మరేది? ఆయనకు శ్రమలో ఆదరణ, అవమానములో ఆదరణ, శిక్షావిధిలో ఆదరణ గలదు. గనుక మన ధ్యానము ప్రభువు పొందిన ఆదరణ. మన శ్రమలలో కూడా మనకు ఆదరణ కావలెను. అందుచేత ఆయన మనకు ముందుగా తన శ్రమలో ఆదరణ పొందెను. లోయ పొడుగున ఎడమప్రక్క శ్రమలు, అవమానము, కొట్టుట, దూషించుట, సిలువవేయుట, చంపుట అను చీకటి గలదు. అయితే లోయ కుడిప్రక్కన ఆదరణ, ఆదరణ, ఆదరణ గలదు. మనము లోయలోబడి ఆయనతో వెళ్ళవలెను. శ్రమ అనుభవించుటకే కాదు, ఆయన పొందిన ఆదరణ కూడా పొందుటకు మనము వెళ్ళవలెను. 1. యూదుల సభలో ప్రధాన యాజకుడు ఒక మనుష్యుడు మన జనాంగము కొరకు చనిపోవుట మంచిదే అని చెప్పెను. ప్రధాన యాజకుడు అట్లనునా? సన్హెద్రిము సభలోనున్న ఆయన, ప్రభువు మీద కుట్రాలోచన చేయు సభలోనున్న ఆయన అలాగంటాడా? అది దేవుడే అనిపించెను. అదే ప్రభువునకు కలిగిన ఆదరణ. సభలో అందరూ నీకు వ్యతిరేకముగా మాట్లాడినను ఒక్కరు నీ పక్షముగా మంచిమాట మాట్లాడినా నీకు సంతోషము కాదా? అలాగే ఆ సభలో అందరూ ప్రభువును తిట్టిరిగాని ఆ ప్రధాన యాజకుడు ఈ మంచి మాట అనెను. అందును బట్టి ప్రభువునకు ఆదరణ. 2. లోయలో మరికొంత దూరము నెళ్లగా ప్రభువు యొక్క తీర్పు సమయములో ఒక గొప్ప మాట వినబడినది. ఆ నీతిమంతుని జోలికి వెళ్లవద్దు, ఆయనను గూర్చి కలలో బాధపడితిని. మత్తయి 27:19. కోర్టులో క్రీస్తుపక్షముగా ఒక ఆదరణ మాట వచ్చెను. ఈ మాట అన్యురాలి దగ్గర నుండి వచ్చెను. మొదటి మాట స్వజనుల వద్ద నుండి, కైప నుండి వచ్చెను. కనుక ప్రభువునకు ఆదరణ. ఇంకా కొంత దూరం పోగా శిష్యులెవ్వరూ లేరు, అందరూ పారిపోయిరి. యోహాను ఒక్కడే ప్రభువును వెంబడించెను. శిష్యులందరూ ప్రభువునకు ఎడమైరిగాని యోహాను మాత్రమూ కనబడుచుండెను. ప్రభువునకు ఎంత సంతోషము, ఎంత ఆదరణ! యోహాను 19:26. అందుచేత అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ప్రభువు పలికెను. ఈలాగున శ్రమలలోనే ఆదరణ పొందెను. ఆయనతో గేత్సెమనే తోట నుండి పంచాయతీ సభకు, అక్కడి నుండి గవర్నమెంటు కోర్టునకు, కల్వరిగిరి రోడ్డుమీదకు, చివరకు సిలువ దగ్గరకు యోహాను వెళ్ళెను. తన శ్రమలో ఆయనకు ఒక ప్రక్కన తన నమ్మకమైన శిష్యుడు కనబడెను. ధైర్యముగల పేతురెక్కడా? నేనా నేనా అని చెప్పిన మిగతా శిష్యులెక్కడా? యోహానును చూడగానే ప్రభువునకు ఆదరణ. ఇంటిలో ఎవరైనా చనిపోయి దుఃఖములో నున్నప్పుడు బంధువులు కనపడిన ఎడల ఆదరణ కలుగునుగదా? అలాగే ఈ యోహాను తోట దగ్గర నుండి తిన్నగా కల్వరిగిరి వరకు వచ్చెను. కనుక ప్రభువునకు ఆదరణ. యేసు వెంబడి వచ్చెను, నిలువబడి చూచుచుండెను, ఏమియూ చేయలేడు. అట్టి శిష్యుడు ప్రభువు కంటుపడెను గనుక ఆదరణ. ఇంకా లోయలో బడిపోగా గలిలయ నుండి వచ్చిన స్త్రీలు ప్రభువును చూచి రొమ్ము కొట్టుకొనుచూ ఏడ్చుచున్నారు. లూకా 23:27. వారిని చూచి యేసుప్రభువు ఏమి అనుకొనును? నా దుఃఖములో వారు పాలు పొందుచున్నారు, నన్ను చూచి జాలిపడుచున్నారు, మిగిలిన వారికైతే జాలి లేదు. ఈలాగు ఆయనకు ఆదరణ కలిగి, అమ్మా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు దుఃఖించండి అని చెప్పెను. లోయ చివర ప్రభువునకు శత్రువును, గవర్నమెంటు అధికారియు మరియు పటాలపు నాయకుడైన శతాధిపతి పలికిన మాటలు నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని మార్కు 15:39.
అన్యులలో ఒకరు అట్లు పలుకుట ఎంత గొప్ప సంగతి. ఇది ఆయనను శిక్షించేవారిలో ఒకరి నుండి వచ్చిన మాట. పిలాతు భార్య శిక్షించేవారిలో ఒకరు కాదు గాని ఇతడు క్రీస్తును శిక్షించేవారిలో ఒకడు. ఎంత మార్పు అతనిలో లేని ఎడల ఇంత గొప్ప మాట అనగలడు. కుడివైపుననున్న నేరస్తుడు ఇంకొకరిని గద్దించి ప్రభువుతో పలికిన మాటలు లూకా 23:40. ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొమ్మని అన్నాడు. ప్రభువునకు ఎంత ఆదరణ! ఒక ప్రక్క ఆయనను దూషించుచుండగా ఇతడు ఆయనను భూషించుచున్నాడు. ప్రభువునకు కలిగిన ఆదరణను బట్టి నీవు నాతో కూడా పరదైసులో నుందువని చెప్పెను. శిలువ మీద గొప్ప సాక్ష్యము, శిలువ మీద గొప్ప వాగ్దానము అనగా ఇతడు శిలువ మీద నుండి పలికిన సాక్ష్యము మరియు పటాల నాయకుడు క్రిందుండి పలికిన సాక్ష్యము ప్రభువునకు గొప్ప ఆదరణ. ఈ లోయ శ్రమల లోయ అయినప్పటికినీ ఆదరణగల లోయ. మన జీవితము శ్రమల లోయ అయినను అందులో ఆదరణ కూడా నుండును. అవమానమున్నను ఆదరణ కూడా నుండును. వ్యాధి ఉన్నను ఆదరణగలదు. క్రీస్తు ప్రభువునకు వ్యాధి కంటే గొప్ప వ్యాధి ఉన్నది. అనగా ఆయన శిరస్సు రక్తమయము, శరీరము రక్తమయము, చేతులు రక్తమయము, పాదములు రక్తమయము. జబ్బుల కంటే జబ్బు ఉన్నను అట్టి స్థితిలో కూడా ఆదరణగలదు. జబ్బు జబ్బుగానే ఉన్నదిగాని ఆదరణ కూడా ఉన్నది. మన విషయములో కూడా అలాగే నుండును. యేసుప్రభువు శ్రమలు సహించినప్పుడు దేవుడుగా సహించలేదు. మనిషివలే శ్రమపడెను, మనిషివలనే సహించెను, మనిషివలనే ఆదరణ పొందెను. ఈ లోయలో ప్రభువు పొందిన ఆదరణ సంగతులు ఇంకనూ గలవుగాని వివరించుటకు సమయము లేదు గనుక ఉదహరించుచున్నాను. 7. పేతురు ప్రభువును ఎరుగనని అబద్ధమాడెను గాని వెంటనే పశ్చాత్తాపపడెను. ప్రభువునకు ఆదరణ కలిగించు సంగతులలో ఇది ఒకటి. లూకా 22:61-62. 8. గెత్సెమనేలో ప్రభువు పొందిన ఆదరణ. లూకా 22:43. ఇది దూతల వలన కలిగినది. బలాధరణ. 9. మీలో ఒకడు నన్ను అప్పగించునని ప్రభువు చెప్పగా శిష్యులు ప్రభువా, నేనా నేనా అని అన్నారు. మార్కు 14:19. ఇది కూడా ప్రభువునకు ఆదరణ. 10. ఇంక ఏమైనా ఒక ఆదరణ ప్రభువునకు కలదా? లేదుగాని ఉన్నది. ఏమిటి? లూకా 23:46. తండ్రి, నీ చేటికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నా ఆత్మను చేర్చుకొనుము అని ఆదరణ లేనివారు అనగలరా? దేవా, దేవా, నా చేయి ఏల విడనాడితివి అన్న ప్రభువు నా ఆత్మ అందుకొనుము అని ఆదరణ లేనిదే అనగలడా? 11. క్రైస్తవ జీవితంలో ఇది చివరి ప్రార్థన. ఈ ప్రార్థన తర్వాత ఇంక చేయవలసిన ప్రార్థనలు లేవు. లూదరుగారు ప్రతి రాత్రి పరుండబోవునప్పుడు చివరిలో ఈ ప్రార్థన చేయించేవాడు. దాని తర్వాత ఇంక ప్రార్థన లేదు, పండుకొనుటయే. మనము చివర చేయు ప్రార్థన ఆయన ప్రతిదినమో చేసేవాడు. పరుండిన తర్వాత ఇక లేస్తామో లేవమో మనకు తెలియదు గనుక ఆ ప్రార్థన చేయవలను. యేసుప్రభువు యొక్క చివరి ప్రార్థన మనకు కూడా అలవాటగునుజాక. తో కూడా పరదైసులో నుందువని చెప్పెను. శిలువ మీద గొప్ప సాక్ష్యము, శిలువ మీద అలవాటగునుగాక.